దాన్ని బయటికి రానియొద్దు, దాన్ని చంపేయాలి, అది జైల్లోనే సావాలి. అదే మాకు కావాలి. లైఫ్ మొత్తం లైఫ్ డెత్ దానికి అక్కడే ఉండాలి, బయటికి రానియకుండా చూసుకోండి. లేదంటే ఇంకొకరు చేస్తారు ఇలానే మా అన్నలాగా. ఆమెనే యాక్సెప్ట్ చేసింది రాత్రి, ఆమె యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మేమే ఆశ్చర్యపోతున్నాం, ఇదేంది ఇట్లా చేసిందని. ఆమె ఒకతే చేసిందంట. వెనకాల ఎంతమంది ఉన్నారో తెలీదు, ఇంట్రోగేషన్ నడుస్తుంది. మరి థర్డ్ పర్సన్ ఉన్నారా లేకపోతే వాళ్ళిద్దరు చేశారా అన్నది. వీళ్ళ అన్న చనిపోయింది. ఇలా పెద్దన్న మాకు ఫోన్ చేసిన 4 minutesకి మేము ఇక్కడ ఉంటాం పక్కన. రాగానే డెడ్ బాడీ ఇట్లా కింద పడి ఉన్నది అంటే మంచిగా నిద్రపోయినట్టు మంచిగా పడి ఉన్నది. మాకేమో బాత్రూంలో పడిందని చెప్పినారు. కొంచెం డౌట్ వచ్చేసి మేము 108కి ఫోన్ చేసినాం. 108 అంబులెన్స్ రాగానే హాస్పిటల్ తీసుకుపోయారు, మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు. ఇక అక్కడ పోస్ట్మార్టంలు అవన్నీ చేస్తుంటే వాళ్ళ భార్య ఆపినది, పోస్ట్మార్టం చేయొద్దు, ఎందుకు అవసరమా అది ఇట్లానే ఆపినారు. ఇంకా ఎవరో ఉండే అంట, అది మాకు క్లియర్గా తెలియదు థర్డ్ పర్సన్. పోస్ట్మార్టంలో ఇక అన్నీ చేసి పోలీస్ ఎంక్వైరీ అవన్నీ చేసి ఒకరోజు వచ్చినారు కూడా, చనిపోయిన నెక్స్ట్ డే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ కూడా చేసినారు. చేసి ఇక ఇప్పుడు ఈరోజు ఇంట్రోగేషన్ 11 days గురించి ఆగారు, వచ్చి పట్టుకుని వెళ్ళారు. ఈవెన్ కూడా తీసుకెళ్లారు కస్టడీలో. మర్డర్ అని ఎప్పుడు తెలిసింది మాకు? మర్డర్ అన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్ నిన్న, అంటే పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు కదా, కానీ బాడీని చూస్తే మాకు తెలిసింది అది దెబ్బలు తగిలిన బాడీ, హార్ట్ అటాక్ వచ్చిన బాడీ అయితే కాదు. ఆ డౌట్ వచ్చే మేము అంబులెన్స్లో ఎక్కించి పంపించాము, ఆడ పోస్ట్మార్టం చేస్తేనే తెలుస్తుంది అని. కానీ ఈమె పోస్ట్మార్టం వద్దని ఆపింది. కానీ లాస్ట్కి పోస్ట్మార్టం అయితే అయ్యి తీసుకెళ్లారు, కాకపోతే మాకు బాడీ రావడం కూడా లేట్ అయింది. ఆ పోస్ట్మార్టంలో డౌట్ వచ్చి ఆపారు, బాడీ రిలీజ్ చేయడానికి కూడా మాకు టైం తీసుకున్నారు. దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఇంకా దినాలు అవన్నీ అయ్యేలోపు నిన్న 11 days అయింది. 11 days వరకు వాళ్ళు వెయిట్ చేశారేమో, ఇంట్రోగేషన్ అయింది, ఇక పట్టుకొని ఆమెను కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు మీ కజిన్ అంటున్నారు కదా, ఇంతకుముందు ఏమైనా హార్ట్ స్ట్రోక్ అలాంటిది ఏమైనా వచ్చింది? అన్నయ్యకి ఏ హ్యాబిట్ లేదు, ఏ అలవాటు లేదు, ఏ హెల్త్ ప్రాబ్లము లేదు. ఆయన నా సిగరెట్ తాగడు, డ్రింక్ తాగడు, ఆఫీసు ఇల్లు మళ్ళీ డయట్ మెయింటైన్ చేస్తాడు, ఆయనకి ఏ అలవాట్లు లేవు. వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్తో మాట్లాడేది, మేము కూడా ఇల్లు అప్పుడే కట్టినాం, వాళ్ళది మాది ఒకేసారి. అట్లా ఆయనే మాకు ఇల్లు మెటీరియల్ కానీ ఏదైనా హెల్ప్ చేయడం, ఆయనకి మా హస్బెండ్ అడిగితే ఏదైనా చెప్పడం అట్లా తెలిసి మాకు ఆయన మాట్లాడేది. అట్లా తెలుసు. ఆమె ఇల్లు కట్టినాక వచ్చింది, ప్లే స్కూల్ అని నడిపిస్తుంది, ఈవినింగ్ ట్యూషన్స్ చెప్తుంది, శారీస్ కూడా అమ్ముతుంది, మంచిగా చేసుకుంటుంది బిజినెస్ అని అనుకున్నాం. కానీ ఏమనేది మాకు తెలియదు. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఆమె? ఆమె ఇక్కడికి వచ్చి 3 years అయిపోయింది, 3.5 years అయిపోయింది.